30 వెడ్స్ 21 ఇది మ్యారేజ్ తర్వాత కదా యాక్చువల్ గా అప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు హనీమూన్ మెంటల్ క్రై బేబీ నేను రేషనలిస్ట్ బట్లేపో మీ జోష్ కూడా ఇలాంటి టైటిల్స్ వచ్చినప్పుడు బాగుంటుంది అదే కీప్స్ us going ahead in life కదా ఎగ్జైటింగ్ మీరు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేయబోతున్నారు ఆవిడతో ఇట్ వాస్ a great experience with అనుష్క గారు such a sweetheart she is లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఇయర్స్ నుంచి ఇయర్స్ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? I have been in a long distance relationship in the past and it wasn't as easy as you think, but it was. సెన్సార్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నారంటే ఈ పర్టికులర్ కిస్ ఎందుకో లాంగ్ ఉందండి అన్నారు. నేను నన్ను అంత లాంగ్ లేకపోతే విడిపోతారని మేము మెసేజ్ చెప్తున్నామండి. 14 years ki 15 years ki dating antunaru, you know, average person losing their virginity is at 16 in India. This is the research fact, not what I'm telling. మనం 16 ఏళ్ళకి అసలు అదేంటో కూడా తెలియదు. Why are you collecting this information? It's knowledge. I'm not collecting it. It's just not like what is the capital of India information. ఇందులోంచి ఏమైనా నేర్చుకున్నారా మీ పర్సనల్ లైఫ్ లో? పర్సనల్ లైఫ్ ఏ లేదు సో యూజ్ చేయడానికి. ఇద్దరు మోర్ రొమాంటిక్ ఎవరు? she is zero romantic. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ నేను ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి చాలాసార్లు ఓపెన్ చేసి చూశాను. గౌతమి ఎక్స్ప్రెస్ కనిపించింది, జన్మభూమి ఎక్స్ప్రెస్ కనిపించింది, కానీ హనీమూన్ ఎక్స్ప్రెస్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ ఆర్టీసీ యాప్లో కూడా చూశాను, ఎక్స్ప్రెస్ బస్సులు చాలా కనిపించినాయి, కానీ ఎక్కడ ఈ టైటిల్ అయితే కనిపించలేదు. రాంగ్ సైట్లలో చూస్తున్నాం. ఇది చూడాలంటే ఆ సైట్లు వేరే ఉంటాయి. ఓకే ఓకే, ఆ సైట్స్ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. మనతో పాటు టీం ఉన్నారు కాబట్టి మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా ఓకే, ఆ సైట్స్ ఏంటో చెప్తారా? స్ట్రైట్ క్వశ్చన్, అది మాకు మెయిన్ ప్రయారిటీ అదే. అదేనా? ఎక్స్ వీడియోస్ చెప్పన్నా, చెప్పా నీకు కావాల్సిన వీడియోస్ చెప్పా. సైట్స్ ఎక్స్ వీడియోస్ అంటే రాదు, xvideos.proxy ఓపెన్ అవుతుందా డైరెక్ట్ ఇక్కడ? మరి లేదు, బ్యాన్ చేస్తారు. మరి ఎలా? దానికి కూడా సొల్యూషన్ చెప్పాలి. ప్రాక్సీ అన్నాగా. ఎంత ఓపెన్గా ఉంటారు, ఎంత ఏంటి ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా ఓపెన్ అవ్వడం బాగా అలవాటైంది ఏంటి? ఈ సినిమానా? ఈ సినిమాలో పేరు మాత్రమే అలా ఉంది, హనీమూన్ ఎక్స్ప్రెస్ అని. నాకు అర్థమైంది. సినిమా మొత్తం లవ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. చాలా పొయిటిక్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఏముండదు, మనం అనుకునేంత మనకు కావాల్సిన మసాలా ఏం లేదు. అవును, యాక్చువల్లీ ఒక పోయెట్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేశారనమాట. అంటే ఏం లేదు, కళ్ళుతో చూసుకుంటేనే రొమాన్స్ వాళ్ళకి. అవును, మనలాంటి వాళ్ళకి ఫిజికల్ ఆస్పెక్ట్స్ రొమాన్స్ అండి. చాలా పొయిటిక్ గా చెప్తున్నాను. నేను ఆ టైటిల్ చూసి ఏదో అనుకుని ఇక్కడ అందరూ అదే అనుకుంటున్నారు, టైటిల్ చూసి ఏదో ఉంటదని. ఆ సాంగ్ లో చూపించిన ఏదో పులిహార ప్రసాదంలా పెడతారు కదా, అంతే. సినిమా అంతా రిలేషన్షిప్స్, ఇంకో షిప్ అంతే. ప్రేమలో ఎలా పడతారు, అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి, ఎలా విడిపోతారు, దట్ ఈస్ వాట్ వి టాక్ అబౌట్. దర్ ఇస్ నో రొమాన్స్. అంటే మీకు బాగా కలిసి వస్తున్నట్టుంది, బికాజ్ 30 వెడ్స్ 21 ఇది మ్యారేజ్ తర్వాత కదా యాక్చువల్ గా. అప్పుడు పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు హనీమూన్. ఇప్పుడు హనీమూన్. మీకు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్స్, మీ జోష్ కూడా ఇలాంటి టైటిల్స్ వచ్చినప్పుడు బాగుంటుంది. అదే అంటే దట్ ఈస్ వాట్ కీప్స్ us going ahead in life కదా, ఎగ్జైటింగ్. నేనేదో లీడ్ ఇస్తే ఏంటన్నా మరి మీరు ఎంత ఓపెన్గా చెప్తా ఉంటారు. ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి. చిన్న సినిమాలకు ఎలా అవుతుంది అనుకుంటున్నావు ప్రమోషన్? ఇలాంటివి మాట్లాడితే ఏదో సార్ 4 మీమ్స్ వేస్తారు, అప్పుడు కదా వైరల్ అయ్యేది. నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మరి ఏం లేదని చెప్తే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయింది. పోస్టర్ లో ఉంది, బిట్టు చూపించారు అని మా ఇద్దరిని మార్జినలైజ్ చేస్తారు. ఎంత కష్టపడింది హెబ్బా, ఎంత కష్టపడ్డారు ఆయన. చిక్మగళూరులో వాటర్ ఫాల్ ముందు రొమాన్స్ చేసాము, చిన్న గ్లింప్స్ చూసే 3.5 మిలియన్ ఫ్యాన్స్ వచ్చారు. మరి ఏం లేదంటారు? ఆయన ఆత్మఘోష అది. అంటే మీరు ఏం చేయించలేదు అనేది బాధ ఆయనకి ఉండిపోయింది సినిమా తర్వాత. మేబీ ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన కూడా ఎగ్జైటింగ్ గా అనుకుని ఉంటారు. సాంగ్స్ ఉంటాయంటే సాంగ్స్ అంటే ఖచ్చితంగా 2 సాంగులు అన్నా ఉంటుంది అని అనుకుని ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, అంతే కదన్నా? ఎగ్జాక్ట్ పాయింట్. బట్ అంతే. బట్ ఆన్ ది సీరియస్ నోట్, ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న టైమ్స్లో ఖచ్చితంగా and I am lucky enough to do this kind of film because నేను ఏ సినిమా చేసినా there is some message it is connected and only then I get connected to. సో ఇందులో కూడా there is a beautiful message and నేను చెప్పే మెసేజ్ కాదు కానీ సినిమాలోనే ఉంటుంది. ఇప్పుడు నీకు కూడా 10-15 బ్రేకప్స్ అయి ఉంటాయి కదా, మేము అదే చెప్తాం. వన్ సైడ్ చిన్నప్పటి నుంచి అదే
అలాంటి బ్రేకప్స్ అయ్యే వాళ్ళందరికీ అలా కాదురా నాయన, లైఫ్లో బోల్డ్ అండ్ ఆప్షన్స్ చాయిసెస్ ఉంటాయి, కాకపోతే మనము ఓన్లీ వెన్ వి హోల్డ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ లవ్, వెన్ యూ ఫైండ్ ట్రూ లవ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్, దాన్ని పట్టుకొని ఉంటే దట్ విల్ టర్న్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఇవాళ ఒకరిని, రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని అలా చేసుకుంటూ పోతే దానికి ఎండ్ లేదు. రిలేషన్షిప్ అనేది చాలా ప్రెషియస్. మనం దాన్ని పెళ్ళి అయిపోయి సంవత్సరానికి సార్ అన్నట్టు యానివర్సరీ కేక్ కట్ చేసుకునే టైంలో డైవర్స్ పేపర్ మీద సంతకాలు పెడుతున్నారు. ఇప్పుడు దట్స్ ద ట్రెండ్. ఇప్పుడు అబౌట్ 60% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ గోయింగ్ టు డాగ్స్, డైవర్స్లు అవుతున్నాయి. సో ఈ సినిమా ఈ టైంలో చాలా కరెక్ట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ టైంలో రావడం చాలా కరెక్ట్. సో ఐ స్పెషలీ ఫీల్ వెరీ glad to be a part of this film, and this film is coming out at the right time, and I hope people get connected to it, because ప్రతి ఒక్కరికి తీసుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళకి ఆ రొమాన్స్ కాకుండా మిగతా వాళ్ళకి కూడా తీసుకోవడానికి ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అంటే బ్రేకప్స్ అయిన వాళ్ళకి తెలుసు, కరువులో ఉన్నోడికి కూల్ డ్రింక్ వాల్యూ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా, కామశాస్త్రం రాసిన వాత్సాయన్ కూడా బ్యాచులర్ అంట. యాక్చువల్లీ వారి గురించి నాకు పెద్దగా నాకెవరో చెప్పారు, ఆయన కామశాస్త్రం రాశారు. అంటే వాల్యూ మీకేంటి సార్, మీకు ఎలా తెలిసింది దీని వాల్యూ? సార్ మీకు ఎలా తెలిసింది సార్ దీని వాల్యూ? దేని గురించి అడిగినా చెప్తారు. ఆయన నీకు దేని గురించి కావాలో చెప్పు. ఆఫ్ ది కెమెరా అయితే ఒక అరగంట మాట్లాడుకుంటాను, పక్కకి వెళ్ళి మాకంత టైం లేదు. హనీమూన్ ఎక్స్ప్రెస్ గురించి అడుగు. ఓకే, సో చెప్పండి. అంటే ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే నిజంగా హనీమూన్లో కపుల్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒకరినొకరు, దీని గురించి చెప్పాలనుకున్నా. హనీమూన్ అనేది ఒక స్టే చేసిన హోటల్ కాదు. హనీమూన్ అనేది ఒక ప్రయాణం, ఒక జర్నీ. అందుకనే ఎక్స్ప్రెస్. ఆ జర్నీలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అది మానసికంగానే కాదు, శారీరకంగా కూడా అర్థం చేసుకుంటారు. అది కావాలని చెప్తున్నాను నేను, ఎందుకంటే మీరేం లేదనుకుంటున్నారు సినిమాలో. అందుకని సో వల్గారిటీ లేదు, ఎక్స్ప్లాయిటేషన్ లేదు, టాక్సిక్ మాస్క్యులినిటీ నాన్సెన్స్ లేదు, ఏమీ సొసైటీకి హామ్ చేసేవి లేవు. ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ని ఇంకా బ్యూటిఫుల్ అలా చేయొచ్చు. అన్ని రసాలు ఉంటాయి రిలేషన్షిప్లో. శృంగార రసం వచ్చినప్పుడు శృంగార రసం వస్తుంది. అంటే ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నారంటే, ఈ పర్టికులర్ కిస్ ఎందుకో లాంగ్ ఉందండి అన్నారు. నేను నన్ను అంత లాంగ్ లేకపోతే విడిపోతారని మేము మెసేజ్ చెప్తున్నామండి అని చెప్పి. లైఫ్లో ఒక రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంత లాంగ్ టైం కిస్ చేయకపోతే ఎలా ఉంటుందండి రిలేషన్షిప్? ఇప్పుడు శృంగార రసం ఉండాలి కదా, లవ్ ఉండాలి కదా, ప్రేమతో దగ్గర అవ్వడం అనేది మేము ఈ సినిమాలో చూపిస్తాం. ఈ జనరేషన్లో వల్గారిటీతో చూడడము, ట్యాబూ చూడడము, సొసైటీకి హామ్ చేసే రకమైన సెక్స్ చూడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మా దాంట్లో అవే ఉండవు. చక్కగా బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో ఉన్న ఒక కపుల్ హౌ నైస్లీ దే కెన్ బి ఇంటిమేట్ అనే ఘట్టాలు ఉంటాయి. బట్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అది కాదు, విత్ ఓన్లీ అ ఫ్లేవర్. ఎసెన్స్ ఆఫ్ ఫిల్మ్ యాజ్ చైతన్య సెడ్, రిలేషన్షిప్ వాల్యూ ఏంటి, ఎలా కాపాడుకోవచ్చు, ఎంత థాట్ ఇవ్వాలి దానికి, లవ్లో పడినప్పుడు మొదట్లో ఉన్న గ్లామర్ ఆ తర్వాత ఎందుకు వ్యానిష్ అవుతుంది, రీడిస్కవర్ ఎలా చేయాలి, దీనికి ఇద్దరు కపుల్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. అన్ని జనరేషన్స్ కవర్ చేస్తుంది. చైతన్య అండ్ హెబ్బా చేసిన క్యారెక్టర్స్, మళ్ళీ తనికెళ్ళ భరణి గారు, సుహాసిని గారు చేసిన క్యారెక్టర్స్, ఇద్దరు కపుల్స్ ఉంటారు. సో వీఆర్ కవరింగ్ ద హోల్ స్పాన్. ఓకే ఓకే, లైక్ అంటే రెండు జనరేషన్స్ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ ఐడియాలజీని ఇలాంటివి కూడా చూపించబోతున్నారా? అంటే ఒక ఆల్ జనరేషన్స్, ఇట్ గోస్ టైమ్ త్రూ టైమ్ అంటిల్ ఇన్ టు ద ఫ్యూచర్. లవ్, రిలేషన్షిప్స్, అందులో ఉన్న ఎటర్నల్ క్వాలిటీస్ ఏంటి మనం డిస్కవర్ చేయాలి. అది చేయకపోతే పెరిఫెరల్గా కలుస్తుంటారు, విడిపోతుంటారు, వారీ అవుతుంటారు, ఏమవుతుందని. సో దట్స్ వాట్, ఆ డిస్కవరీ ఎలాగా అనేది మా క్వశ్చన్. అది ఆడియన్స్కి కూడా ఆ పని పెడతాం. విల్ వర్క్ టుగెదర్. మీరే క్వశ్చన్ రైజ్ చేసి ఆన్సర్ ఇస్తారు ఎండింగ్లో, నాకు తెలిసి. యా, ఓకే. హాయ్ హెబ్బాజీ, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసేపు చూసుకొని మమ్మల్ని. మీరు సినిమా 3 నెలలు షూట్ అయితే 3 నెలలు చూసుంటారు. మేము నీలా ఎప్పుడు చూడలేదు. నేను ఎంతో అభిమానంతో చూసానన్నా. అభిమానమా అది? ఓకే ఓకే, అయితే ఓకే, చూడు. సో మీ ఫస్ట్ ఫిల్మ్ కాదు, మీ కుమారి 21Fకి దీనికి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే అది రొమాంటిక్ ఫిల్మ్, ఇది కూడా రొమాంటిక్ ఫిల్మ్. అందులో కూడా కొంచెం బోల్డ్ అటెంప్ట్ చేశారు, ఇందులో కూడా ఒక బోల్డ్ అటెంప్ట్ ఉంది ఎంతో కొంత. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అది కూడా మ్యూజికల్ హిట్ మెయిన్లీ, ఇది కూడా ఒక మ్యూజికల్ హిట్.
సో ఏమన్నా వైబ్స్ కనెక్ట్ అయినాయా? ఒక అది 20 ఎప్పుడు వచ్చిందండి ఫిల్మ్? 2016. 16లో వచ్చింది. అంటే 8 years బ్యాక్ వైబ్స్ ఏమన్నా మళ్ళీ వచ్చినాయా? రీకలెక్ట్ చేసుకున్నారా ఈ సినిమాలో? No, I mean every movie for me is a fresh experience. In terms of maybe just the romance bit, there was some similarities, but otherwise not really. The two movies are completely different in terms of the story, music, everything. యా, ఇందులో అంత బోల్డ్ కూడా కాదు యాక్చువల్లీ. ఇది ఓల్డ్, Actually, there is nothing really bold about her. జస్ట్ ఆ ఫ్యూ 2-3 scenes కనిపించినాయి అంత. యా, డిసప్పాయింట్ అయిపోయినా యాక్చువల్లీ. చిరునవ్వుతో కూర్చున్న వాడిని కాసేపు చిరునవ్వు కాస్త చిరిగిపోయేలా చేశారు. ఏం చేస్తాం. యా, ఓకే. సినిమా వచ్చేంత వరకు ఇప్పుడు ట్రైలర్లో అన్నీ చూపించేస్తారేంటి, టికెట్ కొనండి. ఏమో మీరు లాస్ట్కి ఆయన ఏమో కొంచెం రివీల్ చేశారు, లోపల ఏముండదు కంగారు పడకండి అని చెప్పి. అలాంటి అదే చెప్తున్నాను నేను, ఏముంటుందో వచ్చి డిస్కవర్ చేయండి. ఎలాగో సినిమా వచ్చిన తర్వాత మీమ్స్ వస్తాయి, మీమ్స్ వచ్చిన తర్వాత మీరు ఎలాగో వెళ్తారో చూస్తారు, ఇప్పుడే ఎందుకు? ఓకే, సో ఒక రిలేషన్షిప్స్లో అంటే ఎస్పెషల్లీ రొమాంటిక్ కపుల్ మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్ ఏం ఉండాలని చెప్తే ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. జనరల్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన స్క్రిప్ట్ త్రూ ఆర్ మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది దాన్ని బట్టి. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళ పాపం కలుసుకోరు ఫిజికల్గా. మనకి రిలేషన్షిప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుసుకుంటాం, ఫిజికల్ ఆస్పెక్ట్ ఇవన్నీ ఆలోచిస్తాం. లాంగ్ డిస్టెన్స్లో ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న అబ్బాయి, ఇక్కడ ఉన్న అమ్మాయి ఫ్యూ ఇయర్స్ నుంచి ఇయర్స్ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పెద్దవారు మా డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత మేము లేదు, మీ ఇద్దరు చెప్పండి. రొమాన్స్ అలాంటివి Yeah. మీరు హీరో హీరోయిన్ వదలద్దు, వాళ్ళని అడగండి ముందు. Okay, so if I have to say it, I do believe in long distance relationships because I have been in a long distance relationship in the past, and it wasn't as easy as you think, but it was also not that difficult because COVID happened, so then there was no choice but to keep it long distance. And I do believe it. You find different ways of staying connected. It's not compulsory that you have to be in each other's face all the time. Sometimes you connect in fact, long distance relationships make it a more emotionally strong because there is only emotions. There is no physicality or there's no physical contact. So it's a more emotionally strong involvement in my opinion. సో ఇప్పుడు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఫిజికల్గా అంటే ఫిజికల్ కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఎమోషన్స్ తగ్గుతాయి అంటారా? No, I mean, then there's a balance. You're in a long distance because it's only emotions, because you're only talking to each other. There's no other form of contact. The emotional involvement is higher because there are more words and less actions. ఓకే, సో మీరేం చెప్తారు? మీకు అలాంటి రిలేషన్షిప్ నచ్చదేమో మేబీ. దగ్గర ఉండాలని కోరుకుంటాం కదా, ప్రేమించిన వాళ్ళు దగ్గర ఉండాలని కోరుకుంటాం కదా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే నాకు అర్థం కాల. Like if you are I am in Bombay, someone else is in US or somewhere else like that. Or it can be intercity also. It need not be out of country always. దూరంగా ఉండడం అంతే. అచ్చా, దూరంగా ఉండి ప్రేమించుకుంటూ ఉంటారు కదా చాలా. అలా ఎలా దూరంగా ఎలా ప్రేమించుకోవచ్చు? Shamshabad is also long distance. But yeah, I do believe in long distance relationship. It depends on the individuals again. The only drawback of a long distance relationship is, like as Heba said, there's only one form of love, that's through communication, and there's a challenge to, how long would you take that oka point tarvata any form of love, in a couple you need that physical not intimacy but at least contact, so that doesn't have to be romance or sex. It can just be a hug or a peck, but at least if you can see them in person and hold their hand, that could be enough. Ante cheyi pattukoni maatladagalina chalu. The long distance relationship to a point is okay. After a point it's very tough. It becomes very tough when you are both so emotionally connected over a long distance relationship. Now that becomes more tougher because you both are emotionally so connected, and it becomes tougher for you guys to stay away for a longer period of time. So that's why there is higher chances of long distance relationships not working. And what I believe, this could be different to different people, I believe any romantic relationship needs that physical intimacy after a point. That in fact bond ni inka develop chestadi. That's what I believe through physical intimacy, that your bond becomes more stronger is what I believe. So
I do believe in long distance, but I would not prefer a long distance relationship for sure, because I need somebody in my vision. So yeah. సో ఇప్పుడు రైచువల్స్ కావచ్చు లేదంటే ట్రెడిషన్స్ కావచ్చు ఉన్నాయి, ఈ రోజుల్లో అవి కొంచెం ఎక్కువ ఉండట్లేదు, ఎక్కువ మంది ఫాలో కూడా అవ్వట్లేదు. డిఫరెంట్ ఏ రిలీజియన్కి ఆ రిలీజియన్ డిఫరెంట్ రైచువల్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి. మ్యారేజ్ తర్వాత ఇలా ఉండడం, హనీమూన్కి ముందు కొంచెం గేమ్స్ ఆడిస్తూ ఉంటారు, ఇలాంటి అదే హనీమూన్ ఫస్ట్ నైట్ ముందు. సో వీటి వల్ల ఎంత బాండ్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? దట్ ఈస్ ఆల్, అవన్నీ డిజైన్ చేసింది కూడా మన పూర్వీకులు టు గెట్ దట్ ర్యాపో. ఇప్పుడు అప్పట్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి, అందుకు ఈ గేమ్స్ అన్ని అది వేసుకోవడం ఇది వేసుకోవడము. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అంతకుముందు ప్రాబబ్లీ అప్పుడే చూసుంటారు అమ్మాయిని, వాళ్ళిద్దరిని ఒకటే రూమ్ లో సడన్ గా పడేయడం, నాట్ జస్ట్ త్రో దెమ్ ఇంటు రూమ్. దే యూస్ టు హ్యావ్ దీస్ గేమ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే, మాట్లాడుకొని నవ్వుకొని ఐస్ బ్రేక్ చేయడానికి దీస్ రిచువల్స్ ఆర్ దీస్ గేమ్స్ యూస్ టు హెల్ప్. బట్ అగైన్ as Bala said, as the current generation, there has been a lot of cultural change that has happened. 2024 లో మనము ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ దిస్ కల్చర్ ఇన్ ఇండియా, ఫారెన్ కల్చర్ వేరు. ఇప్పుడు మనం వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ కంప్లీట్ న్యూ కల్చర్. 14 yearsకి 15 yearsకి డేటింగ్ అంటున్నారు. The average person losing their virginity is at 16 in India. This is the research fact, not what I'm telling. మనం 16 ఏళ్ళకి అసలు అదేంటో కూడా తెలియదు. Why are you collecting this information? It's knowledge. I'm not collecting it. It's just not like what is the capital of India information. No. Super. I listen to a lot of news. I see all this. So that's where we are going into. So ఇప్పుడు ఆ రిచువల్స్ అవన్నీ, not everybody would be into this. So ఇప్పుడు ఐస్ బ్రేక్ అనేది లేదు. You see a girl, you yourself go talk to her. You see a guy, you yourself go talk to her. And second day it ends up in bed. That's how fast it has become. Wow. So Where are you going? Yeah, I'm from Los Angeles and you're talking to Hyderabad. Where are all these places? that's what precisely Honeymoon Express talks about. A relationship ki nurturing time. చక్కటి కవర్ డ్రైవ్ లాస్ట్ లో కవర్ చేస్తారు చూసారా, హనీమూన్ ఎక్స్ప్రెస్ కి లింక్. No, that's what I'm trying to tell. That's what I'm trying to connect with it. Why would I talk all these facts otherwise? It's big. Honeymoon Express కూడా అదే అంటున్నాను. ఎందుకంటే only I'm talking all this because there is a bit of romance in it, and that romance doesn't happen just like that. It takes time. Two people fall in love and they go there, and anta passion, anta fire unna couple kuda within no time they want to get separated. You understand what? That's what this movie talks about. పెళ్ళైన సంవత్సరానికి డైవర్స్ తీసుకుందాం అనుకునే ఒక కపుల్ యొక్క స్టోరీ ఈ సినిమా. 1 yearకి, అంటే 1 year ముందు అంతా లవ్ చేసుకున్న కపుల్ 1 yearలో ఏం చేంజ్ అయ్యింది కదా. సో దట్స్ వాట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కల్చరల్ చేంజ్ దట్స్ హ్యాపెనింగ్ దట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ లాట్ ఆఫ్ కపుల్స్. సో అలాంటి టైమ్స్లో మనము, అంటే ఈ సినిమా ద్వారా ఏదో నేర్చేసుకొని యూ గో బ్యాక్ టు ఈచ్ అదర్ అని కాదు. దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ దట్ ఎవ్రీబడి క్యాన్ రిలేట్. వీఆర్ నాట్ గివింగ్ ఎ సొల్యూషన్, ఒక ఏమంటారు కంక్లూజివ్ సొల్యూషన్ ఇవ్వట్లేదు ఈ సినిమాలో. కాకపోతే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పాయింట్ ఉంటుంది. ఓ వాజ్ ఇట్ సచ్ సింపుల్ థింగ్, మాట్లాడుకుంటే అయిపోయేది కదా, హ్యాడ్ వి డిస్కస్డ్ అబౌట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సాల్వ్డ్ కదా అనే ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ సిచ్యువేషనో ఐడియానో ఉంటుంది అంతే. దట్ ఈస్ వాట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇస్ ఆల్ అబౌట్. సో ఇప్పుడున్న టైమ్స్కి దిస్ ఈస్ ద రైట్ ఫిలిం ఇస్ వాట్ వీ బిలీవ్. And I'm glad it's coming out in June 21st వస్తుంది. సో a lot of people probably పెళ్ళైన వాళ్ళు, పెళ్ళిగాన వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా థియేటర్స్లోకి వెళ్ళి జనాలకు నచ్చితే మాత్రం దిస్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ దిస్ ఈ జాన్రాలో. ఒక ఫ్యాంటసీ రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్లో దిస్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ షూర్. మేబీ June 21st అంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటారా? హోప్ఫుల్లీ ఎండలు అయితే రెయిన్ స్టార్ట్ అయితే కొంచెం ఇంకా కనెక్ట్ లేదు. నెక్స్ట్ వీక్ వరకే ఎండలు ఉన్నాయి, తర్వాత వెదర్ ఇస్ గోయింగ్ టు చేంజ్. సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుద్దేమో వర్షాలు పడుతూ ఉంటే అంటున్నాను. there are chances, you never know. So ఏదైనా వర్షాలు పడ్డా పడకపోయినా సినిమా కనెక్ట్ అయితే చాలు. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. బికాస్ not just for me, even for Heba, I've seen her. మీరు చూస్తే చాలా she's done a great job with the film. Bala has come up with a very new interesting subject. These kind of stories or ideas telugulo చాలా తక్కువ చూస్తాం. మోర్ ఆఫ్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది నీకు.
So these kind of films, when they work out, there are more people coming up with new ideas or these kind of ideas. ఇలాంటి సినిమాలు వర్క్ అవ్వకపోతే ఇంకొకటి ట్రై కూడా చేయడు. There will not be any other guy coming up with a different concept. So this is definitely a good film. If this film works, then maybe there's some other guy coming up with such kind of a concept. అప్పుడు తెలుగులో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి అంటారు. We talk about Hollywood films, we talk about Malayalam cinema, we talk about Tamil cinema or Korean movies. Now that kind of films when we make in Telugu, if there is no appreciation, then we are going nowhere. So that's what the idea is. సో బాలగారు యాక్చువల్లీ అంటే మీ స్ట్రెంగ్త్ అంటే మీ ఇంట్రెస్ట్ కూడా కామెడీ అండ్ రొమాన్స్. ఎందుకు సార్? కామెడీ అండ్ రొమాన్స్ అనే కాదు, దే ఆర్ ఇంక్లూడెడ్. ఆఫ్ కోర్స్ కామెడీ ఈజ్ ఎంజాయబుల్, హ్యూమర్ ఈజ్ ఎంజాయబుల్. ఎందుకంటే ఒక పెయిన్ఫుల్ మెసేజ్ కూడా హ్యూమర్తో బాగా చెప్పొచ్చు. చార్లీ చాప్లిన్ చెప్పినట్టు, చార్లీ చాప్లిన్ ఈజ్ మై ఐడల్. సో దట్స్ వై ఐ లవ్ హ్యూమర్. దట్స్ వన్ ఆఫ్ ద వెహికల్స్, ఫ్లేవర్స్. అండ్ రొమాన్స్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏ ఫేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే దే హ్యావ్ టు, ఇట్స్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దట్ వన్ కెన్ ఎంజాయ్. అండ్ ఈ రెండు ఈ ఫిల్మ్లో ఉన్నాయి ఇన్సిడెంటల్గా. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఓన్లీ దోస్ టూ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఇంకా లైఫ్కి దెర్ ఇస్ అ లాట్ మోర్ దాన్ దీస్ టూ. అండ్ ఇన్ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఆల్సో వీ హ్యావ్ లాట్ మోర్ దాన్ రొమాన్స్ అండ్ కామెడీ. సో హెబాజీ యాక్చువల్లీ మీ మూవీస్లో క్యారెక్టర్ ఆర్క్లా కాకుండా మీ కెరియర్లో కూడా క్యారెక్టర్ ఆర్క్ వచ్చింది. ఏంటంటే స్టార్టింగ్ రొమాంటిక్గా బోల్డ్ అటెంప్ట్తో స్టార్ట్ అయినా తర్వాత రకరకాల క్యారెక్టర్స్ చేశారు. రొమాన్స్ తర్వాత ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే ప్రీవియస్గా అన్ని ఛాలెంజింగ్ క్యారెక్టర్సే. డమ్ క్యారెక్టర్ కావచ్చు, దట్ వన్ ఓదెలా కావచ్చు, ఎవ్రీథింగ్ కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చారు. మరి దీనిలో యాక్సెప్ట్ చేయడానికి వ్యవస్థ ఐ లైక్డ్ Anand did. That was also very interesting. I really liked that. Thank you. యాక్చువల్లీ అది కన్క్లూడ్ అవ్వని క్యారెక్టర్ కదా లాస్ట్ వరకు. అది కొంచెం అటు ఇటు Odila and Vyavastha both are very interesting. And I think this will be even more interesting in Heba's career. Why ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది? Because see, it is also my coming back to the romance genre after some time. I haven't done a romantic film in a very long time. A pure love story as such నేను చేయలేదు. And నేను bubbly character also I've done after a very long time, but it's not one of those, there's scope to perform in all of these aspects. So maybe that is according to me the interesting aspect, me coming back to romance and bubbliness, but with like still taking myself seriously as an actor. So have you taken anything from this movie? అంటే ఇప్పుడు ఎలాగో రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి ఇండిపెండెన్స్ కొంచెం డిపెండెన్స్ రెండు ఉంటాయి. అవి బ్యాలెన్స్ చేయాలి. అవి మిస్బ్యాలెన్స్ అయితే మాత్రం బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి రిలేషన్స్. సో ఇందులోంచి ఏమైనా నేర్చుకున్నారా మీ పర్సనల్ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, అప్లై చేయడానికి? నాకు పర్సనల్ లైఫే లేదు, సో యూజ్ చేయడానికి మేబీ ఇన్ ఫ్యూచర్కి what did I learn? ఒక రిలేషన్ హ్యాండిల్ చేయడానికి what did I learn? మీరు తనకి అడగండి, నేను మీకు చెప్తాను. మీరంటే చెప్పండి. What was the question? Sorry. సో ఈ మూవీ నుంచి ఏమన్నా తీసుకున్నారా ఒకటే మీ అప్లై చేయడానికి? అంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి? Be with someone who accepts you at your worst. Best everyone will take you. But be with someone who doesn't have to be unconditional, but let me rephrase it. Be with someone who has tolerance for your worst. సో అదే ఇంగ్లీష్ లిరిక్స్ ఉంటాయి కదా, ఐ నీడ్ సంబడి అంటే హూ కెన్ లవ్ మీ అట్ మై వర్స్ట్. Yes. Yeah. No need to accept me unconditionally and say everything you do is forgiven, but should have tolerance. That I learned. So how much independence ఎంత ఉండాలి, డిపెండెంట్ గా ఏ ఆస్పెక్ట్స్ లో ఉండాలి? But I think that's very personal, no? Person to person ఇదే డిఫర్ అవుతుంది. ఓకే. అనుష్క గారు లాస్ట్ టైం మిస్ పర్ఫెక్ట్ మిస్టర్ అదే చూసాం, అది మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేయబోతున్నారు ఆవిడతో, ఏ ప్రాజెక్ట్ ఏంటి? It was a great experience with Anushka garu. Such a sweetheart she is. It's like a face off between me and Anushka. On the screen space tanto raavadam, it's like next level thing. So throughout the shoot I was very excited and very hyper because సో మీ ఇద్దరు మోర్ రొమాంటిక్ ఎవరు? నేనే. Undoubtedly I am the more. Is he the more? She's zero romantic. Amma. Zero emotions. No, zero romantic, not emotions. I have a lot of anger. I don't have
I had a lot of humor, but I don't have a romantic bone in my body. Is it? ఎందుకంటే అంటే నువ్వెందుకు డిసప్పాయింట్ అవుతున్నావు? నువ్వేదో ఆస్తి మొత్తం కోల్పోయినట్టు. కదా, అదే యాక్టింగ్ అంటే అదే కదా, మీరు లేని చూపించుతారు. ఉన్నది చూపిస్తే యాక్టింగ్ ఎందుకు అవుతుంది? నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ లో చూసాం, మీకు ఎమోషన్ లేకుండా పెద్ద రొమాంటిక్, నాకు పెద్ద రొమాంటిక్ సెన్స్ ఉండదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. That is movie. హీరో రియల్ లైఫ్ లో I mean, I don't have a very big romantic side. మీరు డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ ఏంటో నాకు కనుక్కున్నాను. నువ్వెందుకు డిసప్పాయింట్ అవుతావు? నేనెందుకు డిసప్పాయింట్ అవుతా? I know that she's not romantic. I know it from the shooting days. So I am not disappointed. Why are you disappointed? Yeah. సో ఫైనల్గా హనీమూన్ ఎక్స్ప్రెస్ గురించి నేను ఇంకా అడగను, కానీ ఎందుకంటే సినిమాలో చూస్తాం. మెయిన్లీ రొమాన్స్ అంటే ఈ 2K కిడ్స్కి తెలియనిది ఒక కొత్త థింగ్ చెప్పండి, ఫిజికల్ కాకుండా రొమాన్స్ అంటే ఏంటి? 2K kids కే Generation. Oh my god, I'm so People like us. What would you want to tell to us? Basically, I am always willing to learn from the new generation. ఎందుకంటే పాఠాలు పైనుంచి, లెసన్స్ పైనుంచి కిందకు వస్తాయని నేను నోషన్కి నేను అగేన్స్ట్. నేను యాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే, మెయిన్లీ యాక్టింగ్, నేను ఎప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి సీక్రెట్గా నేర్చుకుని బయటికి వెళ్తా. సో మీరు అంటున్న ఇప్పుడు వర్డ్ నేర్చుకున్నా కదా, మీరు అన్నారు ఈ జనరేషన్ పేరు ఏదో చెప్పారు 2K అని. అట్లాగా ఆ జనరేషన్ నుంచి మనం నేర్చుకునే లెసన్స్ ఉంటాయి. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ డైలాగిక్, నాట్ వన్ వే. వీ షుడెంట్ హ్యావ్ ద అరగెన్స్ దట్ వీ టీచ్ దెమ్, దే లెర్న్. ఆబ్వియస్లీ దే టీచ్ మీ. సో మీ 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా సినిమా, థియేటర్ ఇవి కాకుండా లవ్ గురించి కానీ రొమాన్స్ గురించి కానీ చెప్పారా? సినిమా, థియేటర్లో యాక్టింగ్ చెప్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే చెప్తున్నప్పుడు అన్ని ఇమోషన్స్ టచ్ చేస్తాం కాబట్టి రొమాంటిక్ ఆస్పెక్ట్ అనేది కూడా ఒక సబ్జెక్టే. వీ హ్యావ్ టు డీల్ విత్ దట్. దట్స్ పార్ట్ ఆఫ్ హౌ డూ యూ రైట్ రొమాన్స్ అండ్ హౌ డూ యూ క్రియేట్ హెల్దీ రొమాన్స్ బిట్వీన్ క్యారెక్టర్స్ ఉండాలి, అంతవరకే. Basically, he's a very romantic person. ఆవిడ చేత రొమాంటిక్గా ఒక లుక్ ఇటువైపు ఇప్పించండి. ఇప్పుడా? నేను ఐ డైరెక్ట్ పీపుల్ వెన్ ఐ హ్యావ్ మై ప్రైవసీ యాజ్ అ డైరెక్టర్. డైరెక్టర్ మీద ఒక డైరెక్టర్ ఉంటే నేను చేయలేను. డైరెక్టింగ్ ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, బుర్ర పని చేయదు. ఇప్పుడు ఏంటి, రొమాంటిక్ గా చూడాలి అంతే. చూడండి హనీమూన్ ఎక్స్ప్రెస్ చూడండి, ఓకే. అసలు మా సాంగ్స్ చూడండి ఎంత రొమాంటిక్ గా ఉంటుందో. రామ్ గోపాల్ వర్మ గారితో చాలా you to look at him romantically. No. ఆవిడ మళ్ళీ కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు మీరు అలా. No. She takes it. సో స్వీట్ క్యూట్ హెబ్బా పటేల్ గారి కోసం మేమైతే ఆ సాంగ్ని అండ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ని మూవీ చూస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. June 21st. June 21st. వర్షం రాపోయినా గొడుగేసుకుని వెళ్ళండి. ప్రేక్షకులకు ఒకసారి June 21st వచ్చి రమ్మని చెప్పండి. June 21st వర్షం స్టార్ట్ అయిపోవచ్చు, ఒకవేళ స్టార్ట్ అవ్వకపోయినా గొడుగు పట్టుకుని వెళ్ళండి, ఎందుకంటే ప్రేమ అనే వర్షంలో తడిచిపోతారు కాబట్టి థియేటర్. దర్శన్ చెప్పినట్టు గొడుగులు గిడుగులు ఏం లేకపోయినా 21st June Honeymoon Express is coming into theaters. Do not miss it in theaters. It's a beautiful film. Kalyani Malik gar music and amazing visuals. Nenu Hebba iddaram kalisi chesamu. So it's a new age rom-com with a little bit of fantasy to it. So elli chudandi, nachite oka 10 mandiki cheppandi, nachakapothe malli OTT lo chudandi. Thank you so much. That's all for now. This is Darshan signing off.